ఏ రాజకీయ నాయకుడైనా కావచ్చు, ఏ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి అయినా కావచ్చు, నేను అందరిని అనట్లేదు. ఈ విధంగా ప్రజల సొమ్ము, ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని. హలో గైస్, మన తెలంగాణ ప్రభుత్వము ఒక్కొక్కటి చూస్తుంటే ఇంతమంది అక్రమంగా ఈ విధంగా ఫామ్ హౌజులు కట్టుకొని మన తెలంగాణ రాష్ట్రానే కాదు దేశాన్ని కూడా సర్వనాశనం చేస్తున్నారు. ఈ ఎవరైతే ఉన్నారో రాజకీయ నాయకులు కానీ, పలుకుబడున్న వ్యక్తులు కానీ ఇన్ని రకాలుగా ప్రజల సొమ్ము, అది ప్రభుత్వము సొమ్ముతోటి బ్రతుకులు బాగు చేసుకుంటాను. మరి మామూలుగా పేద ప్రజలు బ్రతకలేక సావలేక ఎంతోమంది కూటికి గుడ్డకు నానా అవస్థలు పడుతుంటే మీరు బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకొని ప్రజల సొమ్ముతోటి, మీ కష్టార్జితం కాదు, నాకు కష్టార్జితం కాదు, బిల్డింగుల మీద బిల్డింగులు, ఫామ్ హౌజులు, ఎవడి పార్టీ అయినా కానీ, అది టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ అయినా కానీ, బీజేపీ కానీ, ఎటువంటి పార్టీ అయినా పర్వాలేదు, ప్రజా నాయకులు వ్యవహారాలు చేసుకుంటా, ప్రజల సొమ్ము మేసుకుంటా, గవర్నమెంట్ నుంచి వచ్చిన సొమ్ములను దోసుకుంటా, విచ్చలవిడిగా ఆనందపడుతూ, సుఖాలు అనుభవిస్తూ, రాజభోగాలు అనుభవిస్తూ, ప్రజల నుంచి వచ్చిన సొమ్ము, అది ప్రజల నుంచి వచ్చిన సొమ్ము అనుభవించడానికి మిమ్మల్ని అధికారం చేసి, అధికారం పరిపాలించమని మీకు ఇస్తే, ఒక రాష్ట్రాన్ని, ఒక దేశాన్ని మీకు కట్టబెడితే ప్రజల సొమ్ము దోసుకోవడానికి ఎంతోమంది కూటికి గుడ్డకు లేక ఏడుస్తున్నారు. వాళ్లకు మంచి చేయాల్సింది పోయి విపరీతమైన దోపిడీలకు, దొంగతనాలకు పాల్పడి, ఒక బయట తిరిగే దొంగ కంటే మీరు చెప్పుకోవచ్చు. ఏ రాజకీయ నాయకుడైనా కావచ్చు, ఏ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి అయినా కావచ్చు, నేను అందరిని అనట్లేదు. ఈ విధంగా ప్రజల సొమ్ము, ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని ఈ విధంగా కట్టుకొని, రంగనాథ్ సార్ గారు ఒక్కొక్కరికి మొత్తం తీసి అవతల వారేయండి. వాళ్ళను ఎక్కడైనా ఖచ్చితంగా ఇది అక్రమంగా కట్టడమని తెలిస్తే వాటిని ఏ పార్టీ వాడైనా కానీ, ఏ నాయకుడైనా కానీ, ముఖ్యమంత్రి అయినా కానీ మొత్తం కూల్చిపారేయండి. అదంతా గవర్నమెంట్ ప్రాపర్టీ కింద జమ చేసి భవిష్యత్తు తరాలకు అందించండి. మీకు ఒక నమస్కారము. ఇది మంచి పద్ధతి. ఎటువంటి పలుకుబడి ఉన్న వ్యక్తి అయినా కానీ మీరు వెనుకాడకుండా మీరు ముందుకు వెళ్ళండి. భగవంతుడు మీకు దారి చూపిస్తాడు. అది మంచి పద్ధతి. చాలామంది పేద ప్రజలకు కన్నీటికి మీకు ఆనంద బాష్పాలు ఇచ్చినట్టే అవుతుంది. వాళ్ళు కన్నీటితోటి ఆనంద బాష్పాలు చేసినట్టే అవుతుంది ప్రతి ఒక్క వ్యక్తి, తెలంగాణలో వ్యక్తులు. థ్యాంక్ యూ సార్.